రైట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలో ఎఫ్ఈఓ, సీఈఓ ఆల్బర్ట్ను ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. ఆల్బర్ట్ను లండన్ నుండి హైదరాబాద్కు రప్పించే యోచనలో ఉన్నారు పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఈఓ, సీఈఓను ఫిబ్రవరి 28న ఏసీబీ అధికారులు విచారించారు. లండన్ నుండి వర్చువల్గా విచారణకు సీఈఓ ఆల్బర్ట్ హాజరయ్యారు. ఎఫ్ఈఓ ప్రతినిధులను వర్చువల్గా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. రేస్ నిర్వహణ కుదుర్చుకున్న ఒప్పందాలు, నగదు చెల్లింపులపై వారు ఆరా తీశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసులోని ఏసీబీ అధికారులు అయితే విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా ఈ కేసులోని మొదటి నుంచి కూడా A1 ఉన్న కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా గతంలో ఏసీబీ అధికారులు అయితే విచారించారు. కానీ ఫార్ములా ఈ కార్ రేసులోని చాలా ముఖ్యమైన ఏదైతే సంస్థ వచ్చేసి ఎఫ్ఈఓ సంస్థ, ఈ ఎఫ్ఈఓ సంస్థకే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధుల మళ్లింపులు అయితే జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఈఓ సంస్థ విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమైన నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ కూడా ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఏదైతే ఈ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఎఫ్ఈఓ సంస్థ ఆల్బర్ట్ వర్చువల్గా ఏసీబీ అధికారుల ముందైతే విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా 8 గంటల పాటు ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ అయిన ఆల్బర్ట్ని అయితే ఏసీబీ అధికారులు అయితే విచారించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని మొదటి నుంచి కూడా ఏదైతే ఈ నగదు బదిలింపుకు సంబంధించే ఈ కేసు మొత్తం తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎఫ్ఈఓ సంస్థకి ఈ నిధులైతే మళ్లించారు. కాబట్టి ముఖ్యంగా ఇందుట్లో ఉన్న సీఈఓతో పాటు కొంతమంది ప్రతినిధులను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు వర్చువల్గా కూడా విచారించారు. అంటే 2022లోని ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే చర్చలు ప్రారంభమైన ఎఫ్ఈఓ సంస్థని అప్పటి నుంచి కూడా 2024లో నిర్వహించాల్సిన ఫార్ములా సీజన్ 10 రేస్ క్యాన్సిల్ అయ్యే వరకు కూడా ఏమేం జరిగిందనే కోణంలో ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ని అయితే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2022లో మొదలైన ఈ చర్చలకు గాను 2023 సీజన్ 9 అయితే నిర్వహించారు. దానికి సంబంధించిన ఒప్పందాలు, అలాగే దానికి సంబంధించిన అమౌంట్ బదిలీలు వీటిపై పూర్తిగా ఆరా తీశారు. అలాగే 2023 అక్టోబర్లోని ఏదైతే 2024లో నిర్వహించాల్సిన సీజన్ 10 ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ఎఫ్ఈఓ సంస్థ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా సీఈఓని అయితే పూర్తిగా విచారించారు. అలాగే మరొక పక్క సీఈఓతో పాటు ఎఫ్ఈఓ సంస్థ కొంతమంది ప్రతినిధులను కూడా ఏదైతే ఏసీబీ అధికారులు అయితే విచారించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో మొదటగా ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు బదిలీ అయినాయి కాబట్టి దీనిపై విచారణ జరగాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. గతంలో వీళ్ళ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు ఒక్కొక్క రోజుగా విచారించారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ అయిన ఆల్బర్ట్ను కూడా విచారించారు. ముఖ్యంగా నిన్న ఏదైతే 8 గంటల పాటు ఈ ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ను అయితే ఏసీబీ అధికారులు అయితే విచారించారు. మరొకసారి కూడా విచారించే అవకాశం ఉంది. కానీ ఈసారి డైరెక్ట్గా సీఈఓని ఏదైతే లండన్ నుంచి హైదరాబాద్ రప్పించి విచారించే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు 45 కోట్లు బదిలీ అయినాయి. అది కూడా ఫారెన్స్ ఏదైతే కరెన్సీ కన్వర్ట్ చేసి మరి ఇది బదిలీ చేశారు. కాబట్టి హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. ఎందుకంటే కన్వర్షన్లోని ఇండియన్ అమౌంట్కి అలాగే లండన్ అమౌంట్కి తేడా ఉంటుంది. కాబట్టి కన్వర్షన్ జరిగే టైంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఈ కరెన్సీ కన్వర్షన్లోని ఎక్కువగా హెచ్ఎండిఏపై అధిక భారం కూడా పడింది. అలాగే మరొక పక్క కేబినెట్ ఆమోదం తీసుకోకుండా ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా ఏదైతే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి రెండో సీజన్ అంటే సీజన్ 10 నిర్వహించడానికి 45 కోట్లు బదిలీ చేశారు. ఈ వీటంతటిపై ఇప్పటికే వీళ్ళ ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించారు. అలాగే ఈడీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురిని విచారించడం జరిగింది. ఇప్పుడు తాజాగా నిన్న 8 గంటల పాటు ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ అయిన ఆల్బర్ట్ను కూడా విచారించారు. ముఖ్యంగా 2022 నుంచి మొదలైన చర్చలకు గాను 2024లోనే నిర్వహించాల్సిన సీజన్ 10 క్యాన్సిలేషన్ వరకు కూడా పూర్తిగా విచారించారు. ఎందుకంటే కేబినెట్ ఆమోదం పొందకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ అమౌంట్ పంపించారు. కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఎఫ్ఈఓ సంస్థకి రిసీవింగ్ సంబంధించి కూడా పూర్తిగా క్వశ్చన్లు అయితే వేశారు. ఎందుకంటే 2023లో ఆల్రెడీ ఒక సీజన్ నిర్వహించారు. దానికి సంబంధించిన ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారనేది విచారించారు. అలాగే దానికి సంబంధించి అమౌంట్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనే దానిపై కూడా పూర్తిగా విచారించారు. అలాగే అక్టోబర్లో ఏదైతే చేసుకున్న అగ్రిమెంట్కి
వాటన్నిటికి సంబంధించి విచారించారు. అలాగే అమౌంట్ బదిలీ జరిగినప్పుడు ఏమేం కండిషన్స్ పాటించారు, మీ సంస్థకు సంబంధించిన కండిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే విచారించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఏదైతే ఎఫ్ఏ సంస్థ సీఈఓ అయిన ఆల్బర్ట్ను మరొకసారి హైదరాబాద్ రప్పించి కూడా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.